వివిధ జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడిన 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీసులు. గోదావరి ఖనికి చెందిన 5 వ్యక్తులు ముఠాగా ఏర్పడి రోడ్డుపై ఒంటరిగా వెళ్లేవారని దోచుకునేవారని తెలిపారు. నిందితుల నుంచి 87,000 నగదు, 2 4 వీలర్లు, ఓ ఆటో, బైకు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న 2 త్వరలోనే పట్టుకుంటామన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దాడులు చేసిన పోలీసులు సరైన పత్రాలు లేని ఒక కారు, 19 ఆటోలు, 57 బైకులు, జింక కొమ్ములు, ₹1,00,000 విలువైన మద్యం, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా జింక కొమ్ములు కలిగి ఉన్న కారణంగా 2 కేసులు నమోదు చేశారు. నిర్మల్ జిల్లా బాసర ఆలయ పరిధిలో ఖాళీగా ఉన్న 12 దుకాణాలకు బహిరంగ వేలం నిర్వహించారు అధికారులు. ఏడాది పాటు నిర్వహించుకునేందుకోసం నిర్వహించిన వేలంలో వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొని షాపులను దక్కించుకున్నారు. గతంలో కంటే ఈసారి 1,50,00,000 ఆదాయం ఎక్కువ వచ్చిందని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పాటగూడ గ్రామానికి రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు గ్రామస్తులు. అధికారులు చొరవ చూపాలంటూ నినాదాలు చేశారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులకు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మద్దతు తెలిపారు. యాదాద్రి నరసింహుడి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రంలో ఆలయ అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపిస్తూ టెంపుల్ ఈవో ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు స్థానిక నేతలు. స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లను కరపత్రంలో ప్రింట్ చేయలేదని ఆరోపించారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జోగులాంబ గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ రజత్ కుమార్. డ్యూటీ డాక్టర్లతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొద్ది రోజుల్లో జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ అవుతున్న సందర్భంగా దవాఖానాలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం 90 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. సరైన సౌకర్యాలు లేక రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని, ఇకపై ఆ సమస్య ఉండదన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్, మోర్తాడ్ మండలాల్లో పర్యటించారు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. శిథిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీకి కొత్త భవనాన్ని కట్టిస్తామన్నారు. ఇప్పటి వరకు 33 గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు మంజూరయ్యాయని తెలిపారు. చెరువుల్లో చేపలు పట్టేందుకు తమకు అనుమతినిచ్చి మత్స్యకార సహకార సంఘాల్లో సభ్యత్వం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు ముదిరాజ్ కులస్తులు. చెరువుల్లో చేపలు పడితే కేసులు పెడుతున్నారని, సభ్యత్వం లేకుండా చేపలు పడితే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కూడా చేపలు పట్టేందుకు అనుమతించాలని కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు.